హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, షామీ వాళ్ళు ఎస్ సిరీస్లో ఒక మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీని ఫస్ట్ టైం మన ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చారన్నమాట. దీని ఫస్ట్ సేల్ వచ్చినప్పటికి ఏప్రిల్ 22వ తారీఖు నుండి ఫ్లిప్కార్ట్లోని అలాగే వీళ్ళకి అవుట్లెట్లో కూడా సేల్ చేయడం జరుగుతుంది. అదే చాలామంది ఏంటంటే ఈ షామీ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పర్చేస్ చేసుకోవచ్చా లేదా, అలాగే ఇదే బడ్జెట్లో చాలా టీవీస్ అయితే ఉన్నాయన్నమాట. వాటితో కూడా కంపేర్ చేస్తూ చాలా డౌట్స్ అనేటువంటి మన కామెంట్ సెక్షన్లోని వాట్సాప్లో కూడా రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారన్నమాట. అందు గురించే ఈ లిటిల్ బిట్ కంపేర్ చేసిన వీడియో అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. అయితే మన షామీ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 55 ఇంచు 51,999 రూపాయలకి అయితే సేల్ చేయడం జరుగుతుంది. కార్డ్ ఆఫర్స్ అని యాడ్ చేసుకుంటే 47,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. ఈ 47,000 రూపాయల బడ్జెట్లో దీని టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి రెండు టీవీలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికి టీసీఎల్లోనే రెండు టీవీలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చినప్పటికి టీసీఎల్లో C6K, సెకండ్ వచ్చినప్పటికి Q6C అన్నమాట. అలాగే సెకండ్ టీవీ వచ్చినప్పటికి లూమియో విజన్ 9. ఈ రెండు టీవీస్ కూడా ఈ షామీ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఇండియన్ మార్కెట్లోని ఈ రెండింటికి కాదని చెప్పేసి మంచిగా సేల్స్ అనేటువంటి వీళ్ళు చేయగలుగుతున్నారా, దీంట్లో ప్రొవైడ్ చేసే స్పెక్స్ ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వెరీ సూన్ ఈ షామీ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ కూడా మీ ముందుకు రాబోతుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేనే వీడియో పెట్టా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మంచి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది, నాకు కూడా సపోర్టివ్గా అయితే ఉంటుంది అనమాట. దయచేసి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలియచేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ముందుగా మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఎప్పుడు రెగ్యులర్గా చూసేటువంటి బోరింగ్ డిజైన్తోనే ఈ టీవీ కూడా రావడం జరుగుతుంది అనమాట. 3 సైడ్స్ కూడా మనకి ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బెజల్స్ కూడా చాలా నేరో బెజల్స్తోనే ఈ టీవీ అయితే వస్తుంది. బాటంలో కనిపిస్తున్నటువంటి ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి మినిమల్గానే ఉండడం జరుగుతుంది అనమాట. మనకి కింద వచ్చినప్పటికి ఏంటంటే చిన్నలాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఇక్కడ టోటల్ సెన్సార్స్ అన్నీ కూడా ఉంటాయి. పైగా ఈ టీవీ ఏంటంటే హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. అలాగే స్టాండ్ వచ్చేటప్పటికి V-షేప్ స్టాండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన డ్యూరబిలిటీ అంతా కూడా బాగుంటుంది. మంచి హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. షామీలో మనకు మెచ్చుకోదగ్గ విషయం ఏమన్నా ఉంది అంటే మాత్రం దీని యొక్క డ్యూరబిలిటీ అన్నమాట. మంచి డ్యూరబిలిటీతోనే వీళ్ళైతే టీవీస్ తీసుకొస్తూ ఉంటారు. అలాగే మన బ్యాక్ సైడ్ అంతా కూడా కనెక్టివిటీ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి. రెండు కూడా వెర్షన్ 2.0తోనే రావడం జరుగుతుంది. అలాగే 3 HDMI పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 కూడా మనకి వెర్షన్ 2.0తోనే వస్తున్నాయి. ఇందులో వచ్చేటప్పటికి ఈ ARC పోర్ట్ అయితే ఉంటుంది. ఇదే 4K 120 FPS అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనకి డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి ఇదే బడ్జెట్ వచ్చే మిగతా టీవీస్ అన్నింటిలోని కూడా HDMI వెర్షన్ 2.1తో కనీసం ఒక్క పోర్ట్ అన్న ప్రొవైడ్ చేస్తుంటే వీళ్ళు మనకి ఓన్లీ 2.0తోనే HDMI పోర్ట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. వైఫై వెర్షన్ 5 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా ఈ టీవీ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. ఇంకా మనకి బ్లూటూత్ వెర్షన్ 5 ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కనీసం 6 ప్రొవైడ్ చేసి ఉన్నా బాగుండేది. అందరూ కూడా 6కి అయితే అప్గ్రేడ్ అవుతున్నారు. వీళ్ళు ఇంకా 5తోనే రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా కనెక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కనెక్టివిటీ పరంగా అయితే మాత్రం మేజర్ ప్రాబ్లం ఏమీ లేదు. ఓన్లీ మనకి HDMI కేబుల్స్లో మాత్రమే ఓల్డ్ జనరేషన్ వెర్షనే వీళ్ళకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే రిమోట్ వచ్చినప్పటికి స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో అన్ని రకాల హాట్ కీస్ అన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. స్పీకర్స్ అంతా కూడా బాటంలోనే ఉంటాయి. బ్యాక్ సైడ్ ఎటువంటి స్పీకర్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే 4K అల్ట్రా హెచ్డి క్వాంటమ్ డాట్ మినీ ఎల్ఈడితో ఈ టీవీ అయితే వస్తుంది. దీని బ్రైట్నెస్ చూసుకున్నట్టయితే బేసిక్గా 510 nits అయితే ఉంటుందన్నమాట. మన రెగ్యులర్ యూజ్లో చూసేటువంటి పిక్చర్ క్వాలిటీ ఆధారంగా ఏంటంటే 600 nitsకి అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ అనుకుంటే 1200 nits అయితే ఈ టీవీ రీచ్ అవుతుంది అనమాట. బ్రైట్నెస్ వారీగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మంచి బ్రైట్నెస్ నిట్స్తోనే ఈ టీవీ అయితే వస్తుంది. మీరు ఫుల్ టెంపరేచర్ రూమ్లో వాచ్ చేసినా సరే మన బ్రైట్నెస్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. వ్యూయింగ్ యాంగిల్ విషయానికి వచ్చినట్టయితే 170 degrees అని చెప్పేసి వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే 170 degrees అనేటువంటి ఏ టీవీ కూడా రాదు అనమాట. మహా అంటే మనకి 170 degreesతో రావడం జరుగుతుంది. ఈ టీవీ కూడా 170 degrees అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి వ్యూయింగ్ యాంగిల్ పరంగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. మన సైడ్ నుండి చూసినా సరే ఆ గ్రే కలర్ రావడం కానీ ఈ టైప్ ప్రాబ్లం ఏమి కూడా ఈ టీవీలో ఉండే అవకాశాలు అయితే మ్యాక్సిమం ఉండదు అనేది చెప్పుకోవచ్చు. బికాజ్ ఇది మినీ ఎల్ఈడితో విత్ క్వాంటమ్ డాట్ లేయర్ కూడా ఉంటుంది కాబట్టి ద బెటర్ వ్యూయింగ్ యాంగిల్ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం లోకల్ డిమ్మింగ్ జోన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది ఏంటంటే 512 లోకల్ డిమ్మింగ్ జోన్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. కాకపోతే ఒక హిడెన్ మ్యాజిక్ అయితే వీళ్ళు ప్లే చేశారన్నమాట. 55 వచ్చినప్పటికి
308 లోకల్ డిమ్మింగ్ జోన్తో వస్తుందన్నమాట. అదే మన 65 వచ్చినప్పటికి 384 లోకల్ డిమ్మింగ్ జోన్తో రావడం జరుగుతుంది. 75లో మాత్రమే 512 లోకల్ డిమ్మింగ్ జోన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక్కడ మనకి మెయిన్ మ్యాజిక్ అయితే జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మీకు 55 ఇంచ్ కానీ 65 ఇంచ్ కానీ పర్చేస్ చేస్తే లోకల్ డిమ్మింగ్ జోన్ అనేటువంటిది మీకు అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. మన బ్లాక్స్ ఏవైతే ఉంటాయి డేపర్ బ్లాక్స్ రాదు, కాంట్రాస్ట్ లెవెల్స్ అలా పిక్చర్ డీటెయిల్స్ అనేటువంటి అంత బెటర్ ఉండేటువంటి అవకాశం అయితే లేదన్నమాట. మన టీసీఎల్లో C60 కానీ Q60తో కంపేర్ చేసుకుంటే అది మన 55 ఇంచ్లోనే 512 లోకల్ డిమ్మింగ్ జోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే మనకి టీసీఎల్లో ఒక మోడల్ అయితే ఉందన్నమాట Q6CS అని చెప్పేసి, దాంట్లో 312 లోకల్ డిమ్మింగ్ జోన్ ప్రొవైడ్ చేస్తారు. సేమ్ అదే విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకా తక్కువ లోకల్ డిమ్మింగ్ జోనే 55 ఇంచ్లో ఈ టీవీస్లో రావడం జరుగుతుంది అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే దీని ఒక రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చినట్టయితే 60 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో మాత్రమే ఈ టీవీ అయితే వస్తుంది. ఇదే బడ్జెట్లో వచ్చేటువంటి మిగతా టీవీస్లో 120 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే DLG టెక్నాలజీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. DLG అంటే ఏంటి? డ్యూయల్ లైట్ గేట్ అనమాట. ఇదేం చేస్తుందంటే సాఫ్ట్వేర్ అలాగే హార్డ్వేర్ ఆధారంగా 60 FPS ఉన్నటువంటి ఫ్రేమ్ని 120 FPSకి అయితే ఇది ఆర్టిఫిషియల్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే మధ్యలో ఫ్రేమ్స్ అనేటువంటి యాడ్ చేయడం వల్ల 120 Hz రిఫ్రెష్ రేట్ టీవీ చూస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ లుక్ అనేటువంటిది ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి స్పోర్ట్స్ మోడ్ చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. మీరైనా గేమింగ్ కన్సోల్స్ అయినా కనెక్ట్ చేసుకుంటే మాత్రం మనకి రిఫ్రెష్ రేట్ అనేటువంటిది అంత యాక్యురేట్గా అయితే ఉండదన్నమాట. ఓన్లీ టీవీ చూసే వాళ్ళకైతే మాత్రం ఇది రిఫ్రెష్ రేట్ అనేది సరిపోతుంది. ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. అలాగే దీంట్లో మనకి HR10 అయితే ఉంటుంది. డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో కస్టమైజ్డ్ ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి వివిడ్ పిక్చర్ ఇంజన్ వెర్షన్ 2 అన్నమాట. ఏదైతే మనకి సినిమాటిక్ QLED స్మార్ట్ టీవీలో చూసామో సేమ్ అదే పిక్చర్ ఇంజిన్ అయితే దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి డిస్ప్లే క్వాలిటీ అంతా కూడా ద బెటరే ఉంటుంది. మంచి పంచింగ్ కలర్స్ వస్తాయి. అలాగే మనకి వైట్స్ కూడా న్యూట్రల్లో ఉండే అవకాశం ఉంటుంది. అలా కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా ద బెటరే ఉంటాయి అన్నమాట. పిక్చర్ క్వాలిటీలో అయితే మాత్రం షామీలో మనకి పేరు పెట్టిదైతే లేదన్నమాట. అంత మంచి పిక్చర్ క్వాలిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే లోకల్ డిమ్మింగ్ జోన్స్లో కొంచెం రాజీ పడ్డారు కాబట్టి మనకి బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అది మనకి దీని కాంపిటేటివ్ టీవీతో కంపేర్ చేసుకుంటే మాత్రం అంత బెటర్ ఉండేటువంటి అవకాశం అయితే ఉండదన్నమాట. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అలాగే మీరు ఎక్కువగా స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నారనుకోండి, MEMC కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఇందులో 120 Hzతో MEMC రావడం జరుగుతుంది. దీనివల్ల ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నా సరే మంచి డీటెయిల్స్ అనేటువంటిది యాడ్ చేసి షార్ప్ ఇమేజ్ చూపించడంలో దీని పాత్ర అనేటువంటి చాలా బెటర్ అయితే ఉంటుందన్నమాట. మన సినిమాజిక్ QLED స్మార్ట్ టీవీలో కూడా మనకి మోషన్ బ్లర్ అయితే మంచిగా రెడ్యూస్ అవడం జరుగుతుంది. మినీ LED కాబట్టి ఇంకా మంచిగా ఆటోమేట్ చేసి ఉంటారని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నమాట. సో దీని ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూలో చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటిది. అలాగే దీని ఒక ఆడియో విషయానికి వస్తే దీంట్లో 34 వాట్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్స్ అంతా కూడా కింద అయితే ఉంటాయి అన్నమాట. ఇందులో 2 స్పీకర్లు అయితే ఉంటాయి, 2 ట్విట్టర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే DTS X టెక్నాలజీ ఉంటుంది. అలాగే DTS వర్చువల్ X టెక్నాలజీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. అలాగే షామీ సౌండ్స్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్గా చెప్తున్నానంటే మనకి 32 సెగ్మెంట్ ఉన్నటువంటి టీవీస్ కావచ్చు, QLED సెగ్మెంట్లో ఉన్న టీవీస్ కావచ్చు, మంచి ఆడియో క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తుందన్నమాట. సేమ్ క్వాలిటీ కూడా మనకి ఈ మినీ LED స్మార్ట్ టీవీస్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచి ఆడియో క్వాలిటీ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే గేమింగ్ విషయానికి వస్తే దీంట్లో క్వాడ్ కోర్ ARM Cortex A55 ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. GPU విషయానికి వస్తే Mali G52 MC1 GPU అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 2GB ర్యామ్తో వస్తుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. LLM మోడ్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. గేమింగ్ ఆడుకోవాలంటే మాత్రం చిన్న గేమ్స్ అయితే మంచిగా ఆడుకోవచ్చు. అంతేగాని పెద్ద గేమ్స్ అయినా ఆడుకోవాలి, గేమింగ్ కన్సోల్స్ అంటే కనెక్ట్ చేసుకుని ఆడుకోవాలంటే మాత్రం అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయదు అనమాట. అలాగే ఇది లేటెస్ట్ జనరేషన్ గూగుల్ TOSతో రావడం జరుగుతుంది. అలాగే లేటెస్ట్ జనరేషన్ ప్యాచ్ వాల్తో కూడా వస్తుందన్నమాట. లాట్ ఆఫ్ కంటెంట్ ఉంటుందని చెప్పేసి వీళ్ళకి చెప్తున్నారు అనమాట. ఇంక్లూడింగ్ తెలుగు కంటెంట్ కూడా ఉంటుంది, మీరు ఫ్రీగా వాచ్ చేసుకోవచ్చు అని కూడా కంపెనీ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎంత కంటెంట్ వస్తుంది ఏంటి అనేటువంటిది మనం రివ్యూలు అయితే చెక్ చేద్దాము. అలాగే ఇది యాపిల్ ఎయిర్ప్లే 2 సపోర్ట్ చేస్తుంది, క్రోమ్కాస్ట్తో వస్తుంది. అలాగే మనకి మిరాకాస్ట్తో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. నేను మీకు కంప్లీట్ డిస్ప్లే మీద దీని యొక్క వీడియో డెకాడర్స్, ఇమేజ్ డెకాడర్స్, అలాగే ఆడియో డెకాడర్స్ లిస్ట్ అంతా కూడా చూపిస్తున్నాను. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఏ ఫార్మాట్ ఎక్కువ యూజ్ చేస్తారని చెక్ చేసుకుని ఆ ఫార్మాట్ ఉంటే మాత్రం మీరు ఈ టీవీని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. అలాగే దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచ్ మనకి 51,999 రూపాయలు సేల్ చేస్తారనమాట. కార్డ్ ఆఫర్ అని యాడ్ చేసుకుంటే 47,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 65 ఇంచ్ వచ్చినప్పుడు 71,999 రూపాయలు సేల్ చేస్తున్నారు. మన కార్డ్ ఆఫర్ అని యాడ్ చేసుకుంటే 68,000 రూపాయల బడ్జెట్లో వచ్చే అవకాశం ఉంటుంది. 75 ఇంచు
రూ. 99,999 అంటే ₹1,00,000 బడ్జెట్‌లో సేల్ చేస్తున్నారన్నమాట. కార్డ్ ఆఫర్ ఏమన్నా 95,000 94,000 బడ్జెట్‌లోనే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రైజెస్ అనేటువంటి ఏంటంటే నాకు కొంచెం 55 ఇంచ్ 65 ఇంచ్ కొంచెం ఎక్కువ అయితే అయ్యాయి అనిపించినాయి అనమాట. ఎందుకంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్పెక్స్ ఏవైతే ఉన్నాయో ఇవే స్పెక్స్ మనకి టీసీఎల్‌లో Q6s కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో దాంట్లో కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి మనం అయితే చూసాము. సో కంప్లీట్ రివ్యూలో చెక్ చేద్దామన్నమాట. అది బాగుంటుందా ఇది బాగుంటుందా కంపేర్ చేశాక అప్పుడు మాత్రం మీరు ఈ షామీ టీవీని పర్చేస్ చేసుకోవచ్చు. అంతవరకు కొద్దిగా వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. లేదు మీరు షామీ లవర్స్ అనుకుంటే మాత్రం మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. అలా దీని ఒక సర్వీస్ అండ్ వారంటీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇది మీరు ప్రీ ఆర్డర్ బుక్ చేసుకుంటే కనుక 4 ఇయర్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. లేకపోతే 2 ఇయర్ వారంటీతోనే రావడం జరుగుతుంది. సర్వీస్ వచ్చినప్పుడు తెలిసిందే కదా, చాలా స్పీడ్ సర్వీస్ అయితే ఉంటుందన్నమాట. డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుంది. అలాగే సర్వీస్ సెంటర్ సపోర్ట్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఎక్కడైతే మొబైల్ స్టోర్స్ ఉంటాయో అక్కడ మనకి టీవీ సర్వీస్ కూడా వాళ్ళది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సర్వీస్ వారీగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదన్నమాట. కాకపోతే ఏంటంటే సమ్ ఏరియాస్లో స్పేర్ పార్ట్ ఇష్యూ ఉంది అని చెప్పేసి గతంలో చాలామంది కంప్లైంట్ చేశారు. మేబీ షామీ దాన్ని రెక్టిఫై చేసుకునే ఉండే అవకాశం ఉంటుంది. సో మనం రెక్టిఫై చేసుకుంటే మాత్రం మంచి సర్వీసే వీళ్ళైతే ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. సో ఫైనల్గా ఈ టీవీ మనం కన్సిడర్ చేసుకోవచ్చా లేదా అంటే మాత్రం ఇప్పటికి మీకు క్లారిటీ వచ్చింది కదా. సో నాకు అనిపించింది ఏంటి స్పెక్స్ వారీగా అన్నది చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ప్రైజ్ అనమాట. ప్రైజ్ అనేటువంటిది కొంచెం ఎక్కువ అనిపించింది కంపేర్ టు దీని కాంపిటేటర్స్ అనమాట. వీళ్ళ కాంపిటేటర్స్ అన్న సరే దృష్టిలో పెట్టుకొని మంచి అగ్రెసివ్ ప్రైజ్ తీసుకోవచ్చు అంటే చాలామంది ఈ టీవీస్ కూడా పర్చేజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే 5 లోకల్ డిమ్మింగ్ జోన్ అని చెప్పేసి వీళ్ళు సేల్ చేస్తున్నారు. అది మనకి 55 ఇంచ్ 65 ఇంచ్ కూడా 5 లోకల్ డిమ్మింగ్ జోన్ ప్రొవైడ్ చేస్తుంటే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉండేది. అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యామన్నమాట. అలాగే దీని కాంపిటేటర్స్ ఏంటంటే డాల్బీ విజన్ ఐక్యూని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నారు అనమాట. సో అది కూడా వీళ్ళైతే మిస్ చేయడం జరిగింది. అలాగే హెచ్డిఎంఐ పోర్ట్స్ ఏవైతే ఉంటాయి ఒక్క దాంట్లో కూడా వెర్షన్ 2.1 పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అలాగే యూఎస్బీ పోర్ట్లు కూడా మనకి ఎప్పుడో ఓల్డ్ జనరేషన్ లాగానే 2.0 వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు తప్ప 3.0తో ఒక్క పోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు అనమాట. కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా అవుట్డేటెడ్ స్పెక్స్ తీసుకొచ్చేసి ఎక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది అనమాట. బట్ డిస్ప్లే క్వాలిటీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటిది ఈ టీవీ పర్చేస్ చేశాక దీని ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే కలుద్దాం. సో ఒక టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లైవ్లో చూపిస్తాను కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికీ ఈ టీవీ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ద బెస్ట్ వ్యాలిడ్ కంటెంట్ అంతా కూడా మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచరక్ తెలుగు.